నాకెంత బలం ఉంది, ఎంత అండుంది. నా బలము నాకు ఎంతగానో శక్తినిచ్చింది. నేను ఎంత ఆరోగ్యవంతురాలను. సంవత్సరం దాకా నాకు ఏ డోకా లేదు. అయ్యో 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 అయ్యో, ఏంటి ఇలా చూస్తున్నావు, ఇలా వచ్చేస్తున్నావు? అబ్బా, అయ్యో, ఆహా, నా బలము, నా యొక్క అండ నన్ను. ఓ, ఎక్కడికి వచ్చాను, ఎక్కడికి వచ్చాను? అవును కదా, నాకు యాక్సిడెంట్ అయింది కదా. అవును, ఈ లోకమేంటి, ఈ లోకమేంటి ఇలా ఉంది, ఇలా ఉంది? ఏమండి, ఈ లోకం ఏంటండి? ఇది పరలోక పట్టణం అమ్మ. ఏంటండి ఆ బుక్ ఏంటండి? ఇది జీవగ్రంథం అమ్మ. ఈ జీవగ్రంథం అంటేనండి, జీవగ్రంథం అంటే దేవుని యందు రక్షింపబడి ఆయనలో బాప్తిస్మం పొంది వారి పేర్లు ఈ జీవగ్రంథంలో ఉంటాయమ్మా. అవునండి, నా పేరు అందులో ఉందండి. మీ పేరు ఈ జీవగ్రంథంలో లేదమ్మా. మీ పేరేంటమ్మా? నా పేరు రత్నమాణిక్యం అండి. ఒక్కసారి చూడండి అందులో. అమ్మా, మీ పేరు ఈ జీవగ్రంథం అందు వ్రాయబడలేదమ్మా. అయ్యో, అదేంటండి, నా పేరు ఆ జీవగ్రంథంలో ఎందుకు లేదండి? నేను ఎంత బలవంతురాలనండి, ఎంత ఆరోగ్యమండి నాకు. ఆ కరోనాలో కూడా నేను చావకుండా బ్రతికానండి. నా పేరు ఎందుకు లేదండి? నా పేరు ఉంటా చూడండి. అమ్మా, లేదమ్మా. అమ్మా, నువ్వు ఈ లోక బలం సంపాదించుకున్నావు కానీ దేవుని కొరకు నీ శక్తిని ఉపయోగించలేదమ్మా. అయ్యో, ఇంతకాలం నా బలం నా బలం అనుకున్నాను కానీ, అయ్యో, నా బలము ఈ లోక బలమేనా? ఈ లోక బలం చేత ఎంతో గర్వపడ్డాను. ఈ లోక బలం ఇంత దాకా తీసుకొచ్చిందా? ఇంత మంచి దేశాన్ని, ఇంత మంచి లోకాన్ని, ఇంత మంచి రాజ్యంలో నేను ఉండలేకపోయినా, అయ్యో నా పాపమా ఇది, అయ్యో నా పాపమా, అబ్బా అబ్బా, అయ్యో అయ్యో అయ్యో. మేడం గారు ఒక ఫోటో తీతానండి, ఒక ఫోటో తీతాను మేడం గారు. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, మాకు వాళ్ళకి పంపించాలండి, ప్లీజ్ అండి మేడం గారు. మేడం గారు ఒక సెల్ఫీ అండి, ఒక సెల్ఫీ అండి. వావ్, నాకు ఇంత అందం ఉందా? నేను మిస్ ఇండియాను కదా, అందుకే నాకు నాతో సెల్ఫీ దిగడానికి గురించి అందరూ తహతహలాడిపోతున్నారు. వావ్, నేను అంత అందగత్తిని. నా అంత అందగత్తి భీమవరంలోనే లేదు అసలు. వావ్ వావ్, ఇదేంటి ఇంత అందంగా ఉంది, చాలా మెరిసిపోతుంది. బ్యూటీ కాంటెక్ట్లో కూడా లేదు ఇటువంటి మెరుపులు. ఎవరు అమ్మా నువ్వు? నేను మిస్ ఇండియానండి. మీ పేరేంటమ్మా? పల్లవి. మీ చేతిలో ఉన్నది ఏంటండి? ఇది నా చేతిలో ఉన్నది జీవగ్రంథం అమ్మ. అవునా, ఏంటండి అది? జీవగ్రంథం అంటే అంటే ఏంటండి? నా పేరుందేమో చూడండి దాంట్లో. అమ్మ, నీ పేరు ఈ జీవగ్రంథం అందు వ్రాయబడలేదమ్మా. ఉంటుంది చూడండి, మిస్ ఇండియా అని ఉంటుంది. అమ్మ, ఈ జీవగ్రంథం అందు మిస్ ఇండియా అని కూడా వ్రాయబడలేదమ్మా. ఉంటుందండి, నేను ప్రపంచానికే అందగత్తిని నేను. ఒకసారి సరిగ్గా చూడండి. మీ పేరు ఈ జీవగ్రంథం అందు వ్రాయబడలేదు. అయ్యో, నేను చాలా గిఫ్ట్లు
చాలా మేకప్కి చాలా గిఫ్ట్లు పొందానండి. నేను చాలా కిరీటాలు కూడా వచ్చినాయి నాకు. జీవగ్రంథంలో నా పేరు లేదంటున్నారు మీరు. జీవగ్రంథం అంటే ఎవరు రక్షింపబడి వాళ్ళ పేర్లు ఉంటాయమ్మా ఈ జీవగ్రంథంలో. ఎవరైతే రక్షింపబడతారో వారి పేర్లు మాత్రమే జీవగ్రంథంలో ఉంటాయి. అవునండి. అయ్యో, నేను నా అందం చూసి నేనే మురిసిపోయాను, కానీ జీవగంధంలో నా పేరు లేదంట. అయ్యో, ఎంత పాపం చేశాను. చర్చికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అమ్మ. ఈ లోక సంబంధమైన అందం కోరుకున్నావు కానీ దేవుని సంబంధమైన సౌందర్యం నువ్వు కోరుకోలేదమ్మా. నీకు పరలోక రాజ్యంలో స్థానం లేదమ్మా. అయ్యో మేడం గారు మాకు వాళ్ళకి పంపించాలండి. ఒక ఫోటో అండి మేడం, ప్లీజ్ అండి మేడం, ప్లీజ్ అండి ఒక ఫోటో అండి. మాకు వాళ్ళకి పంపిస్తానండి. ఒక ఫోటో అండి. అయ్యయ్యో, ఆహా, ఏమిటిది ఇంత అందంగా ఉన్నది? భూలోకంలో అందరికి అన్ని స్థలాలు ఇచ్చాను కానీ ఎక్కడా ఇంత అందమైన స్థలం చూడలేదు. ఆహా, ఎంత సుందరముగా ఉందో. ఇక్కడ ఏమైనా స్థలం దొరికితే మా వాళ్ళందరికీ పనిచేస్తాను. ఇక్కడ ఎవరో ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుంటాను. ఎవరమ్మా మీరు? నేను దేవదూతనమ్మా. దేవదూత మీరు? నేను ఎమ్మెల్యేనమ్మా. నాకు భూలోకంలో అందరికీ బోళ్ళని స్థలాలు, బోళ్ళని పట్టాలు అన్నీ రప్పించి మంచి పేరు సంపాదించుకున్నాను. ఈ స్థలాలు ఏమైనా ఏంటమ్మా ఇది? ఇది పరలోక పట్టణం అమ్మ. ఇది నా చేతిలో ఉన్నది జీవగ్రంథం అమ్మ. జీవగ్రంథమా? ఓహో, ఇది ఎప్పుడైనా మనం ప్రార్థనకు అప్పుడప్పుడు వెళ్తాం కాబట్టి మనకు తెలియదులే. దీంట్లో నా పేరేమైనా ఉంటుందమ్మా? మీ పేరేంటమ్మా? నా పేరు హెప్సిబా అమ్మా. అమ్మ, మీ పేరు ఈ జీవగ్రంథంలో హెప్సిబా అని రాయబడలేదమ్మా. ఏంటి, నా పేరు లేదా? అయ్యో, నేను భూలోకంలో అందరికి ఎన్నెన్నో స్థలాలు ఇచ్చాను, ఎంతో పేరు సంపాదించాను, ఎన్నో రిగ్గింగులు చేసి ఎంతో పేరు సంపాదించాను, కానీ జీవగ్రంథంలో నా పేరు లేదా? అయ్యో, ఉండండి, మధ్యలో నేను ఎమ్మెల్యేని అయ్యాను కదా, ఎమ్మెల్యే హెప్సిబా అని ఉంటుంది చూడండి. అమ్మ, ఎమ్మెల్యే హెప్సిబాను కూడా ఈ జీవగ్రంథంలో పేరు వ్రాయబడలేదమ్మా. ఏంటి, ఎమ్మెల్యే హెప్సిబా అని కూడా లేదా? అయ్యో, నేను ఎన్నో నీతి కార్యాలు చేశానే. మీ నీతి దేవుని దృష్టికి మురికి గుడ్లగాను అమ్మ. మీరు నీతిమంతులు అనుకుంటున్నారు కానీ దేవుని దృష్టికి కాదమ్మా. అయ్యో, నేను ఎంతో కష్టపడి ఎంతో మంచి పేరు సంపాదించాను భూమి మీద, కానీ పరలోకమందున్న దేవుణ్ణి తెలుసుకోలేక దేవుని యందు పరలోకంలో స్థానం సంపాదించలేకపోయానే. అయ్యో, ఎంత పొరపాటు అయిపోయిందే. అయ్యో, నేను ఇంకా ఏం చెయ్యాలి? సారీగమపా. అమ్మో, ఇదేంటి పరిశుద్ధ స్థలంలా ఉంది. పాట మార్చేయాలి. బెత్లహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసయ్య పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఏమండి, ఈ స్థలం ఏంటి? ఈ లోకం ఏంటి? ఇది పరలోక పట్టణం అమ్మ. మీ చేతిలో ఉన్నదేంటండి? ఇది గ్రంథమమ్మ. దానిలో నా పేరుందేమో చూడరా? అమ్మ, మీ పేరేంటి? సింగర్ శాంతి. అమ్మ, సింగర్ శాంతి అని ఈ జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. అయ్యో, నా పేరు ఎందుకు ఉండదండి? భూలోకంలో నేను ఆ దేవుణ్ణి ఆరాధిస్తుంటే అందరూ నా డేట్ల కోసం ఎదురు చూసేవారు. లతా మంగేష్కర్ కూడా నీకులా పాడదు అని నన్ను పొగిడేవారండి అందరూ. వర్షిప్లు నేను పాడకపోతే వర్షిప్లే జరిగేవి కాదు. మళ్ళీ ఒకసారి సరిగా చూడండి. అమ్మ, ఈ జీవగ్రంథం అందు మీ పేరు వ్రాయబడలేదమ్మా. అయ్యో, పెదవులతో దేవుని ఆరాధిస్తున్నాను అనుకున్నానే కానీ హృదయంతో ఆరాధించలేకపోయానే. అయ్యో, ఎంత గొప్ప పరలోక రాజ్యాన్ని నేను ఎలా మిస్ అయిపోయాను. అయ్యో, మీరు దేవుణ్ణి ఆత్మతోను సత్యముతో ఆరాధించారు అని అనుకున్నారు కానీ మీరు ఆరాధించింది మీ పెదవులతో మాత్రమే ఆరాధించారు. మీ హృదయంతో దేవుణ్ణి ఆరాధించలేదమ్మా. జీవగ్రంథములు మీ పేరు వ్రాయబడలేదమ్మా.
ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఇదేంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఇది పరలోక పట్టణమా? అవునమ్మా, ఇది పరలోక పట్టణం అమ్మ. మా డాడీ గారు బిషప్ గారు, నేను బిషప్ గారు కూతుర్ని. నాకేంటి? ఆ పరలోక పట్టణంలో ముందుగా ఉండేది నా పేరే. ఎందుకంటే నేను బిషప్ గారు కూతురిని కాబట్టి ఫస్ట్ ఫేజీలో ఫస్ట్ లైన్లో ఫస్ట్ వచ్చేది నా పేరే కాబట్టి నాకేంటి? అమ్మ, మీ పేరేంటమ్మా? నా పేరు దావులూరి రత్నకుమారి గారండి. అమ్మా, ఈ జీవగ్రంథమందు దావులూరి రత్నకుమార్ అని వ్రాయబడలేదమ్మా. అదేంటండి నా పేరు లేకపోవడం ఏంటండి? మా డాడీ గారు బిషప్ గారండి, నేను ఆయన కుమార్తెనండి. దేవుని మందిరంలో ముందుగా వెళ్తే ఫస్ట్ కుర్చీ వేసేది నాకేనండి. ఫస్ట్గా కూర్చుని ఫస్ట్గా పాట పాడేది కూడా నేనే. అసలు అదేం కాదు కానీ ఫస్ట్గా ప్రేయర్ చేసేది కూడా నేనే. అందుకని నా పేరే జీవగ్రంథంలో ఫస్ట్ ఉంటుంది. మీరు సరిగ్గా చూడండి. అదేంటి అటు ఇటు తిరిగేస్తారేంటి? పైన కింద మధ్యలో చివరన కాదు, ఫస్ట్ ఫేజీలోనే ఉంటుంది. మీరు సరిగ్గా చూడండి. అమ్మా, ఫస్ట్ పేజీలోనే దావులూరి రత్నకుమార్ అని నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. అయ్యో, అదేంటండి అలాగంటారు? నేను దొరకావాలి అనేకమైన అద్భుతాలు చేయలేదా? నేను చాలా చేశాను కదా, అనేక మందిని ఆదరించాను, అనేక మందికి నేను ఆహారం కూడా పెట్టాను కదా. నా పేరు లేకపోవడం ఏంటి? మా డాడీ గారు బిషప్ గారు కదా, సరిగ్గా చూడండి. బిషప్ గారు అమ్మాయివని అనుకున్నావు. మీరు పైకి భక్తి కానీ దేవుని శక్తి ఆశ్రయించలేదమ్మా. అయ్యో, ఏంటి నేను ఇంత భక్తిగా ఉన్నానే, నేను బిషప్ గారు అమ్మాయినని అనుకున్నానే, కానీ నాకు భక్తి లేకపోవడం ఏంటి? నేను దేవుని శక్తిని నేను ఆశ్రయించలేదా? అయ్యో, ఏంటి ఈ పాపం ఏంటి? అనేక మంది దైవజనులు, అనేక మంది బిషప్పుల అమ్మాయిలు కూడా నాకులేగా ఉండకూడదు ప్రభువా. అయ్యో అయ్యో. అమ్మా, నువ్వెవరవమ్మా? నా పేరు గాతల దివ్య అండి. నా పేరు జీవగ్రంథంలో ఉందేమో చూడండి. మీ పేరు మళ్ళీ చెప్పండి అమ్మా. నా పేరు గాతల దివ్య అండి. జీవగ్రంథంలో ఉందేమో ఒకసారి చూడండి. అమ్మా, మీ పేరు గాతల దివ్య అని జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. అయ్యో, నా పేరు జీవగ్రంథంలో లేదా? నేను మా సంఘంలో స్త్రీల సమాజం సెక్రటరీగా చేస్తానే, గంటల తరబడి ప్రసంగం చేస్తానే, అనేక మంది స్త్రీలను ఉజ్జీవింపచేసి సన్నిధికి నడిపిస్తానే, అరగంట పైగానే నేను ప్రార్థన చేస్తానే. నా పేరు జీవగ్రంథంలో లేదా? అయ్యో, ఒక్కసారి చూడండి. అమ్మా, మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. ప్రభు మన కొరకు పరిచారికుడిగా ఈ లోకానికి వచ్చాడు, కానీ మీరు పరిచర్య చేశారు అని అనుకుంటున్నారు, కానీ అది మూర్ఖ కారణం, మహిమార్థం కారణంగా మీరు చేయలేదమ్మా. కాబట్టి మీరు ఈ జీవగ్రంథంలో పేరు వ్రాయబడలేదమ్మా. లేదండి, నేను ఎంతగానో మైక్ పట్టుకుంటే కంటత వాక్యాలు చెబుతాను. ఎంతోమంది స్త్రీలకు ఉజ్జీవంగా ఆదర్శ స్త్రీగా నేను స్త్రీల సమాజం సెక్రటరీగా ఉన్నాను. ఎంతగానో నడిపించాను. నా పేరు ఫస్ట్ పేజీలో ఉంటుందమ్మా. మరొక్కసారి చూడండి. నా పేరు గాతల దివ్యకుమారి అమ్మ. అమ్మా, మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదు. పరలోక పట్టణంలో మీకు ప్రవేశం లేదమ్మా. అయ్యో, నేను ఎంతగానో దేవుని సన్నిధికి ప్రారంభ ప్రార్థనకి ముందుండేదాన్ని, గంటల తరబడి ప్రసంగం చేసేదాన్ని, గంటల తరబడి నేను ప్రార్థన చేసేదాన్ని. అయ్యో, నాకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదా? అయ్యో, నేనెంత దౌర్భాగ్యురాలని. ఏంటిది ఇలా ఉంది? ఎన్నో లైబ్రరీలు చూసాను, ఎన్నో యూనివర్సిటీలకు వెళ్ళాను, ఎన్నో బుక్స్ చదివాను, ప్రపంచంలో ఉన్న బుక్స్ అన్నీ చదివాను. ఏంటి ఇంత అందంగా ఉంది? అమ్మ, ఏంటమ్మా ఇది? ఇది జీవగ్రంథం అనబడుతుందమ్మా.
మీ చేతిలో ఉన్న బుక్స్ ఏంటమ్మా? ఇది జీవగ్రంథం అమ్మ. ఆ జీవ గ్రంథంలో నేను ఎక్కడా చూడలేదమ్మా, ఒకసారి ఇస్తారా? చదివిస్తాను. ఎవరైనా దేవుని యందు భయభక్తులు కలిగి రక్షింపబడి మారు మనసు పొందిన వారి పేర్లు మాత్రమే ఈ జీవగ్రంథంలో వ్రాయబడతాయమ్మా. నా పేరు ఉందేమో చూడండి అమ్మా. మీ పేరేంటమ్మా? నా పేరు విజయ్ కుమార్ అండి. అమ్మ, మీ పేరు విజయకుమార్ అని ఈ జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. అయ్యో, నా పేరు లేదా? నేను ఎంతో చదివాను, ఎన్నో చేశాను. అయ్యో, ఎన్నో డాక్టరేట్లు తీసుకున్నాను. అయ్యో, ఎంటెక్, నేను ఎంఏ చేశాను, బిఏ చేశాను, బిఈడి చేసి ఎంటెక్లు చేశాను, బీటెక్లు చేశాను, ఆ టెక్లు చేశాను, ఈ టెక్లు చేశాను. అయ్యో, పరలోక రాజ్యం గురించి నేను చదవలేదా? నా పేరు జీవగ్రంథంలో లేదా? నాకు డాక్టరేట్ కూడా ఇచ్చారమ్మా. నా పేరు డాక్టర్ విజయ్ కుమారి అని ఉంటుంది, ఒకసారి చూడండి అమ్మా. అమ్మ, డాక్టర్ విజయ్ కుమార్ అని కూడా నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడలేదమ్మా. అయ్యో, నేను ఎంతో చదివాను, నా చదువుని చూసి ఎంతో గర్వించానే, ఎంతో గర్వంగా ఉన్నానే నేను. అయ్యో 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 అయ్యో. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనంగా కనపడుతుంది. మీరు జ్ఞానవంతులని తెలివైన వారని అనుకుంటే తెలివైన వారు ఈ లోకంలో లేరు అనుకున్నారు. అయితే దేవుని దృష్టిలో వెరితనము అమ్మ. కాబట్టి మీ పేర్లు ఈ జీవగ్రంథంలో వ్రాయబడలేదు. అయ్యో, ఎంత పని చేశాను. అయ్యో 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 అయ్యో. హలో, ఎవరు? చిన్నబాబు గారా మాట్లాడేది? 10 కోట్లు చెక్ రాసిస్తాను, జీతాలు ఇస్తాను, జీతాలు ఇద్దరు కానీ రండి. నేను గోల్డ్ షాప్కి వెళ్ళొస్తాను, గోల్డ్ అన్నా తీసుకొస్తాను, లేకపోతే గోల్డ్ షాప్ అన్నా తీసుకొచ్చేస్తాను. అబ్బా, నేను గోల్డ్ షాప్కి వెళ్దాం అనుకుంటే చాలా ఇది బంగారు పట్నంలా ఉంది. నేను ఎక్కడికి వచ్చానంట? ఇక్కడ గోల్డ్ ఏమన్నా కొనాలంటావా? ఇదంతా అమ్మ, ఇది ఏ ఊరమ్మా? ఇది పరలోకపట్నం అమ్మ. పరలోకపట్నమా? అంటే నీ చేతిలో ఉన్న బుక్ ఏంటమ్మా? ఇది జీవగ్రంథం అమ్మ. జీవగ్రంథం. అందులో నా పేరు ఉందేమో చూడమ్మా. నీ పేరేంటమ్మా? నా పేరు సరోజిని అమ్మ. అమ్మ, సరోజిని అని ఈ జీవగ్రంథంలో మీ పేరు వ్రాయబడలేదమ్మా. అమ్మమ్మ, ఆగమ్మ ఒకసారి. నా పేరు కోటేశ్వరాలు ఉంటుంది చూడమ్మ ఒకసారి. అమ్మ, మీ పేరు కోటేశ్వరాలని లేదమ్మా ఈ జీవగ్రంథంలోను. అవునా? నా పేరు జీవగ్రంథంలో రాయబడలేదా? నేను గొలవంతిప్లో చాలా ఆస్తులు అంతస్తులు చాలా సంపాదించానమ్మా. నేను మ్యాగ్నెట్నమ్మా. మీరు మ్యాగ్నెట్ అని, మీరు గోల్డ్ అని, మీరు సరోజిని అని ఈ జీవగ్రంథంలో మీ పేరు వ్రాయబడలేదమ్మా. అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో. యేసయ్యా, నీకు స్తుతులయ్యా. నేను పాపాత్మురాలిని ప్రభా. నా వంటి పాపి ఈ లోకంలో ఎవరూ లేరు ప్రభా. దయతో నా అపరాధములను క్షమించు ప్రభా. నీ రాజ్యంలో నాకు చోటివి నాయన. ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా. పాపిల్లో ప్రధాన పాపిని నాయన. యేసయ్యా, నన్ను దయతో క్షమించండి ప్రభా. ఎట్టి యోగ్యత నాకు లేదు ప్రభా. వ్యభిచారిని ప్రభా, ఎట్టి యోగ్యత నాలో లేదు ప్రభా. దేవా, దయతో నన్ను క్షమించి నీ రాజ్యంలో నన్ను చేర్చుకోండి ప్రభా. యేసయ్యా, నీకు స్తుతులు ప్రభా. దేవా, పాపిని ప్రభా, వేషధారినయ్యా, దొంగని ప్రభా, వ్యభిచారిని ప్రభా, దయతో నన్ను క్షమించు ప్రభా. దేవా, నీ రాజ్యంలో నాకు చోటు ఇవ్వయ్యా. నాకే బలమున నాకే పరలోక రాజ్యం లేదు కానీ ఈవిడ కొందంట పరలోక రాజ్యం. దేవా, ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా. ఎట్టి యోగ్యత నాకు లేదు ప్రభా. నీ నేనే మిస్ ఇండియా అని అందమంతా నాకే ఉంది, పరలోక రాజ్యం ఈవిడదంట. యేసయ్యా, నన్ను క్షమించు నాయన. దేవా, నన్ను క్షమించు ప్రభా. నేను ఎమ్మెల్యేని, నాకే పరలోకంలో చోటు లేదు, ఈ పాపాత్మురాలకి చోటు ఉందంట. ఏం చేస్తుందో చూద్దాం.
నేనే కోటీశ్వరాలని, పరలోక రాజ్యంలో నాకే చోట్లేదు, ఈవిడికి ఇచ్చేస్తారంట. స్తుతులయ్యా, స్తుతులు ప్రభా, స్తుతులు. నేనే ఎంతో జ్ఞానం కలిగి ఉన్నాను, నాకే లేదు చోటు, ఈవిడికి ఇస్తారంట యేసయ్యా, చోటు. నన్ను క్షమించు ప్రభా, అయ్యా నన్ను క్షమించయ్యా. అంతెందుకు, నేను బిషప్ గారి కూతురిని, నాకే పరలోకంలో స్థానం లేదు, ఈవిడికి ఇస్తారా ఏంటి? నీ రాజ్యంలో నాకు చోటు ఇవ్వు నేను ప్రభా. స్త్రీల సమాజంలో సెక్రటరీని, ఎట్టి నాకే యోగ్యత నాలో లేదు పరలోకంలో చోటు ప్రభా, లేదు, ఈవిడికి నన్ను ఇస్తారా దయతో ఏంటి? క్షమించు ప్రభా. నువ్వెవరు అమ్మా? నా పేరు కరుణ. నా పేరు కరుణ అండి. నా పేరు జీవగ్రంథంలో ఉందేమో చూడండి. నేనైతే ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉండేదానండి. పాపంలో బ్రతుకుతున్న నన్ను మరి దైవ సేవకులైన రాజశేఖర్ గారి వర్తమానాలు వింటున్నప్పుడు మరి యేసయ్య పాపాలని క్షమించే దేవుడని అయ్యగారి వాక్యాల ద్వారా విని నేను బలపడి మరి దేవునిలో కొనసాగుతున్నాను. అంతేకాదు యూట్యూబ్ ఛానల్లో వస్తున్న తాళూరి రాజశేఖర్ గారి ఛానల్లో వస్తున్న వాక్యాలు విని నేను ఎంతగానో బలపడ్డాను. దేవుడి రాజ్యం కావాలని అని ఆశపడుతున్నాను. నాకైతే యోగ్యత లేదు, కానీ నా పేరుందేమో ఒక్కసారి చూడండి. అమ్మ, నీ పేరు కరుణ అని మొదటి పేజీలోని జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నదమ్మా. యేసయ్యా, నీకు స్తుతులు ప్రభా. ఏ యోగ్యత లేని నన్ను జ్ఞాపకం చేసుకున్నావా తండ్రి. అయ్యా, నాకు పరలోక రాజ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. దేవా, నాకు ఏ యోగ్యత లేదు ప్రభా. అయ్యా, శ్రేష్టత లేదు ప్రభా. పాపిని నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. దేవా, యేసయ్యా, నాకు పరలోక రాజ్యం. అమ్మ, నీ కొరకు పరలోక రాజ్యపు ద్వారాలు తెరుచుకుని యేసయ్యా, ఉన్నాయమ్మా. నీకు వందనాలు ప్రభా. వందనాలయ్యా, వందనాలు ప్రభా. మంచిది. చక్క నాటికి ఎంత చదివినా యేసు రక్తంలో కడగబడకపోతే బిడవబడతాం అనేది ఒక చక్కటి నాటిక రూపంలో ఈ క్రిస్మస్ వేడుకలో మనందరికీ తెలియజేస్తున్నారు. కనుక మనం అందరం కూడా క్రీస్తును కలిగి క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసం పొంది క్రీస్తు రాజ్యానికి వారసులుగా ఉండాలి. ఎంత బంగారమే శాపం తీసుకొచ్చినా కానీ దేవుని రాజ్యానికి వెళ్ళమన్న సత్యాన్ని చూపించుకుంటూ వచ్చారు. ఎన్ని పుస్తకాలు చదివినా, 2000 పుస్తకాల పైన చదివినా దేవుని రాజ్యానికి వెళ్ళలేము. పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. కనుక ఈ చక్కటి నాటికను వేస్తూ చక్కటి దర్శనాలు ఇచ్చిన చక్కగా ఒకరి టాలెంట్ని బట్టి ఒక్కొక్కరు చక్కగా వేశారు. వీరందరిని బట్టి ప్రత్యేక దైవ సేవకుడిగా నేను అభినందనిస్తున్నాను, వీరిని దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.